హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మేమైతే చాలా చాలా బావున్నాము. మరి ఇవాల్టి వీడియోలో పెళ్ళికి సంబంధించినటువంటి వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పెళ్ళిలో మేము ఏ విధంగా ఎంజాయ్ చేశాము, అలాగే మా రాయలసీమ సైడ్ ఏ పద్ధతిలో చేస్తామనేది మీతో నేను షేర్ చేసుకుంటానండి. అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని పద్ధతులు వేరేగా ఉంటాయి కదా! రాయలసీమలో అయినా కూడా కొన్ని ఊర్లల్లో, కొందరి ఇండ్లల్లో వేరే వేరే విధంగా పెళ్లి చేస్తూ ఉంటారు. అలాగే మా ఊర్లో, మా ఇంట్లో మేము పెళ్లి ఏ విధంగా చేస్తామనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి చివరి వరకు. వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్‌లోనే మీరు లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకొక కొద్ది మందికైతే చేరుతుంది. అందుకోసమే లైక్ అడుగుతున్నాను. ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి వీడియోనైతే చూసేయండి ఇక. ఈ పెళ్లి వీడియో వచ్చేసి మా పెద్దమ్మ చిన్న కొడుకు కూతురుదనమాట. చిన్న కూతురిది. ఆల్రెడీ పెద్దమ్మాయి పెళ్ళైతే అయిపోయింది 8 మంత్స్ బ్యాక్. ఇప్పుడు చిన్న కూతురు పెళ్ళిది. పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ సైడ్. అమ్మ వాళ్ళు 5 మంది అక్క చెల్లెళ్ళు. 5 మందిలో పెద్దామె మా పెద్దమ్మ. రెండో వాళ్ళు మా అమ్మ. అలాగే ఇంకా వెనకాల ముగ్గురు చెల్లెళ్ళున్నారు మా అమ్మకి. అమ్మ కంటే ఫస్ట్ పెద్దమ్మ అనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు చూడండి. మెహందీ పెట్టుకున్నది కదా! ఈ అమ్మాయి ఇక్కడ గ్రీన్ కలర్ శారీ అమ్మాయి. ఈ అమ్మాయి పెద్దమ్మాయి. మా చిన్నన్న కూతురే. ఈ అమ్మాయికి 8 మంత్స్ బ్యాకే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అమ్మాయి వచ్చేసి నిహారిక. ఆ అమ్మాయిదే పెళ్లి. ఇంకా తన పెళ్లిలో మెహందీ అనమాట ఈరోజు. శుక్రవారము సాయంత్రం అయితే మేమొచ్చామనమాట. షాపు అయిపోయిన తర్వాత నేను మెహందీ పెట్టించుకోవడానికైతే మేమొచ్చాము. నేను, వదిన, హనీ అయితే వచ్చామిక్కడికి. చూడండి ఇద్దరు అమ్మాయిలొచ్చారు మెహందీ పెట్టడానికి. ఆఫ్టర్‌నూన్ 1:00 నుంచి స్టార్ట్ చేశారంట ఇది. మేమైతే ఈవినింగ్ అయిందిలెండి వెళ్ళేసరికి. ఇంగక్కడ లాస్ట్ నేనే. మెహందీ పెట్టించుకుంటున్న నేను, హనీ మేమిద్దరమే లాస్ట్ ఉన్నాము. చీకటి పడిపోయింది అప్పటికే 6:30, 7 అవుతోందనమాట టైము. ఆ టైంలో మెహందీ పెట్టించేసుకుంటున్నానింకా. ఇక్కడ చూడండి ఒక చిన్న బాబు వాళ్ళమ్మ గూడా మెహందీ పెట్టించుకుంది. ఒళ్ళో కూర్చొని ఆడుకుంటున్నాడు. ఎంత క్యూట్‌గున్నాడు గదా! ఈ అబ్బాయి. ఇంక అందరైతే మెహందీ పెట్టించుకున్నారు. ఆల్రెడీ అందరూ కడిగేశారు గూడా చేతులు. పెళ్లికూతురు గూడా వచ్చి నిలబడింది. చూపిస్తాను చూడండి. ఇక్కడ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఫోటోస్‌తో వచ్చేలాగా మెహందీ పెట్టారు. ఎంత చక్కగుంది చూడండి. ఆ అమ్మాయి మెహందీ. చాలా చక్కగా పెట్టారు గదా! గోరింటాకు. ఇప్పుడు ఇలా జేస్తున్నారనమాట. పేర్లు గూడా తేజ, నిహారిక అని ఇద్దరి పేర్లు గూడా అమ్మాయి, అబ్బాయి ఫోటోలు అలాగే పేర్లు గూడా రాశారు చేతి పైన. చాలా చక్కగా అనిపిస్తోందనమాట మెహందీ. అందరిది మెహందీ ఫంక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అయినట్టే. ఇంకా ఇప్పుడు నైట్ ఇప్పటికి నేను చేతులన్నీ కడిగేసాననమాట. 8 అయిపోయింది టైము. చూడండి ఇక్కడ కూర్చొని వంట వాళ్ళు వస్తామన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు బస్‌లో అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఇప్పటికి రాలేదనమాట. ఇక్కడ మెహందీ ఫంక్షన్‌కొచ్చిన ఒక 30 మంది వరకు అంటే మా బంధువులు మాత్రం ఉన్నారు అక్కడ. వాళ్ళ కోసమే వంట అనేది మేమే అందరం కలిసి చేసేసాం నైట్. అందరూ ఇంకా తిన్నారు. మేము ఇంటికి కూడా వెళ్ళాము ఆ రోజు నైట్‌కి. ఇంటికెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ అండి ఇది. హల్దీ ఫంక్షను పసుపు. పెళ్ళికూతురుని చేసే రోజు మార్నింగ్ అయితే వచ్చాము. అప్పుడే రెడీగా అక్కడ బియ్యం అంతా పోసి నలుగు పెట్టడానికి రెడీగా పెట్టారు. కంబలి పరిచేసి బియ్యం అంతా పోసి అక్కడ పెట్టారు రెడీగా. ఈ పెళ్ళికూతురు రెడీ అవుతోంది ఇంట్లో. మేమైతే బయట కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు అందరూ. టిఫిన్ తినేవాళ్ళు తింటున్నారు. అయిపోయింది. ఇంకా రెడీగా అయితే కూర్చున్నారు. ఫోటోగ్రాఫర్ గూడా వీడియోగ్రాఫర్ వచ్చారు. అందరం అయితే ఇంక మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. ఇక్కడంతా మా అమ్మ వాళ్ళ సైడ్ బంధువులే. పెద్దమ్మ వాళ్ళు, పిన్నమ్మ వాళ్ళు ఇక్కడ వీళ్ళందరనమాట ఫ్యామిలీస్. ఇంక అందరూ కూర్చొని రెడీగా ఉన్నాము. అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాననమాట. టిఫిన్ గూడా చేసేసి కూర్చున్నాము. ఇంకా మగపిల్లలు, మగవాళ్ళందరూ ఒక సైడు, ఆడవాళ్ళంతా ఒక సైడు. ఇక్కడ చూడండి ఇంక అమ్మాయయితే వచ్చి కూర్చుంది పందిట్లో. ఫస్ట్ అయితే మా సైడు ఇట్లా కంబలి పరిచేసి కింద బియ్యంతో ఫస్ట్ అంతా ముగ్గులాగా పోసేసి దాంట్లో పెళ్ళికూతురు పీట వేసి కూర్చోబెడతారు. ముందైతే పాత చీర కట్టించేవాళ్ళు. ఇప్పుడైతే పాత చీర మనకి పీట కింద వేసి మంచి చీర రెడీ అయ్యే పిల్లలు కూర్చుంటున్నారన్నమాట. ఫస్ట్ చాకల తనొచ్చేసి
మనకు దిష్టి దిగదీస్తారనమాట. నూనె పూసి, పసుపు పూసి అంతా దిష్టి తీసేస్తారు సాకలైతను. అతను వచ్చేసిన తర్వాత పక్కకి ఆ బియ్యము అవన్నీ తీసేసి, మళ్ళీ కూడా కంబలి పైన మళ్ళీ జొన్నలేసి మనం ముగ్గులాగా పోసి, మళ్ళీ పెళ్ళికూతురిని కూర్చోబెడతారు. మొహం, కాళ్ళు కడుక్కొని. లేదంటే ముందు స్నానాలు చేపిచ్చేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ మొహం కడుక్కొనొచ్చి కూర్చుంటారనమాట. ఇప్పుడంతా కొంచెం రెడీ అయ్యే కూర్చుంటున్నారు పెళ్లి కూతుర్లు. ఇప్పుడు మంగళతను గూడా వచ్చేసి గోర్లు శాస్త్రానికి గోర్లు అలా తీసేసి ఆయన కూడా వెళ్ళిపోతారనమాట. తర్వాత మేనమామ కూడా మెట్టెలు తొడిగిచ్చేసి అక్కడికి పెళ్లి కూతురు అయిపోతది. స్నానం అంతా చేపిచ్చేసి, తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతురొచ్చేసి మనం ఇంట్లో చల్లముద్ద చేస్తాము అమ్మవారిని. చల్లముద్ద అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మా సైడు. పెళ్లి కూతురు అయినా సరే, పెళ్లి కొడుకైనా సరే రాయలసీమలో చల్లముద్ద అనేది కంపల్సరీగా చేస్తారు. అమ్మవారిని పూజిస్తారనమాట. ఇది పెసర బ్యాళ్ళు, బియ్యము వేసి అన్నాన్ని మెత్తగా ఉడికించేసి 3 పెద్ద ముద్దలు చేస్తారనమాట. 3 పెద్ద ముద్దలు చేసేసి ఇస్తరాకు అలాగే కింద వేపాకేసేసి దానిపైన కూర్చోబెట్టేస్తారు. తర్వాత ఒక 5 దీపపు కుండీలు బియ్యము, బ్యాళ్ళు వేసి ఉడికించినటువంటి ఆ అన్నము దాన్నే దీపపు కుండీల్లాగా వేసి పెట్టేసి దాంట్లో నెయ్యి వేసి ఒత్తులేసి వెలిగిస్తారు. అమ్మవారికి కొత్త నగలు పెళ్ళికూతురికి పెళ్ళికి మనం కొత్తగా నగలు చేయిస్తుంటాం గదా! నగల్ని అమ్మవారికి ధరిస్తారు. అక్కడ అలంకరణ చేస్తారు. కమ్మలు, దండ వేసేసి ఇంకా పూజ చేసేసి పెళ్ళికూతురే వచ్చి అక్కడ టెంకాయ కొట్టేస్తది. పెళ్ళికూతురు అయిపోయిన తర్వాత 1 బై 1 అందరూ గూడా మొక్కుంటారు. ఇంకా అమ్మవారికి చీర, జాకెట్టు, తాంబూలము, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా సమర్పిస్తారు అమ్మవారికి అక్కడే పెట్టేసి. పెళ్లి కూతురు ఫస్టు టెంకాయ కొట్టేసి అమ్మవారిని ముక్కున్న తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి ముత్తైదువులందరూ కూడా ముక్కుంటారు. ఇంకా ఆడపిల్లలందరూ కూడా మళ్ళీ అమ్మవారిని 5 మంది కలిసి ఆడపిల్లలు ఇంటి ఆడపిల్లతో సహా ఇంగా పెద్దమ్మ, పిన్నమ్మ పిల్లలుంటారు గదా! ఆడపిల్లలందరూ 5 మంది కలిసి అమ్మవారిని వాకిటి అవతల వరకు తీసుకెళ్ళి, మళ్ళీ లోపలికి తీసుకొనొచ్చి దేవుని మూల పెట్టేస్తారనమాట. అమ్మవారిని ఈ విధంగా అయితే పూజిస్తారు. ఇంకా మగపిల్ల వాళ్ళకైతే నల్ల కుండలని పాల కొమ్మ తీసుకొనొచ్చేది కూడా పద్ధతుంటుందండి. మా అన్నకు కూడా అలా చేశాం మేము మా ఇంట్లో. ఇంకా అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పసుపు నీళ్ళు అన్నీ పోసుకున్నారు పిల్లలు. హల్దీ కూడా ఫంక్షన్ చేసేసుకున్నారు. ఇంకా ఇప్పుడు పెళ్లి కూతురు కళ్యాణ మండపానికైతే బయలుదేరుతోందనమాట. శనివారం సాయంత్రం ఇది 7 గంటలవుతోంది టైము. దగ్గరలో ఉన్న గుడికి అమ్మవారికి అక్కడ మాకు శివకోటి దేవాలయం ఉంది దగ్గర. అక్కడికి వెళ్ళి పెళ్లి కూతురు లోపల దేవుడిని దర్శించుకొని ఇంకా కారుకి గూడా పూజ చేసేసుకొని, కారు గాని ఏ వెహికల్ అయితే మనం వెళ్తామో దాన్ని పూజించుకొని కళ్యాణ మండపానికైతే పెళ్లి కూతురుతో సహా అందరూ కళ్యాణ మండపానికి వెళ్ళాము. పెళ్ళికొడుకు వాళ్ళు ఇంకా 9 అవుతున్నా కూడా రాలేదు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. పెళ్ళికూతురు పేరు నిహారిక, పెళ్ళికొడుకు పేరు తేజేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం కదా! ఇంకా ఆలోగా డిన్నర్ చేసేద్దామనేసి అందరం ఇక్కడ కూర్చొని ఇంకా భోంచేస్తున్నాం అనమాట. మా పిన్ని, మా పెద్దమ్మ కూతురు, మా పిన్ని కూతుర్లు, మా చెల్లి, మా బావ మేమందరం కలిసి ఇక్కడంతా మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట బంధువులు. కలిసి అందరం మాట్లాడుకుంటూ భోంచేసాము. ఇంకా ఈలోగా పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారు. పెళ్ళికొడుకుని ఇన్వైట్ చేయడాని కోసమే ఇక్కడ పటాసులు, టపాకాయలు పెద్ద పెద్ద టపాకాయలు తెచ్చారండి. ఎంతసేపు అసలు చాలా సేపు అన్నీ పేల్చారు. పెళ్ళికొడుకునైతే ఇన్వైట్ చేశామింకా. రిసెప్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వక్కాకు శాస్త్రం చేస్తామనమాట. అమ్మాయిని కూర్చోబెట్టి పేరంటంలాగా ఇలా పెళ్ళికొడుకు సైడ్ అందరూ ఒక సైడ్ కూర్చుంటారు. పెళ్ళికూతురుకు సంబంధించిన సైడు వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చుంటారనమాట. పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు, పెళ్ళికూతురు సైడు మేనమామలుంటారు గదా! వాళ్ళు ఒడి కట్టుకొని తాంబూలం అందరికి పంచుతారనమాట. ఇంకా వక్కాకు శాస్త్రం అనేది చాలా సరదాగా, ఫన్నీగా చాలా బావుంటదండి. సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామంది కూడా మాట్లాడుతూ చాలా బావుండిందనమాట. అది గూడా అయిపోయింది ఇంకా నైట్. ఇంకా అందరూ మళ్ళీ ఇండ్లకి వెళ్ళిపోయేవాళ్ళు ఇండ్లకెళ్ళిపోయారు. అక్కడే పడుకున్న వాళ్ళు అక్కడే పడుకున్నారు. మేమైతే ఇంటికొచ్చేసామండి నైట్. ఇంటికొచ్చేసి మార్నింగ్ ఇంకా పెళ్లి ముహూర్తం వచ్చేసి 9:30కు ఆదివారం రోజున 9:30కు జరిగింది కాబట్టి మార్నింగే మేము వెళ్ళాము పెళ్ళికి. ఆ టైంకి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరు పీటల పైన కూర్చొని పెళ్లి జరుగుతూ ఉంది. చూడండి అమ్మాయి, అబ్బాయి ఎంత చక్కగా ఉన్నారో ఆ పెళ్లి బట్టల్లో. చూడ్డానికి చాలా అందంగా చూడముచ్చటగున్నారు. ఇంకా తలంబ్రాలు గూడా ఎంత చక్కగా పోసుకుంటున్నారో చూసేయండి. ఇద్దరు పిల్లల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి మీరందరూ కూడా.
వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మా చిన్నన్న కూతురండి. మేనకోడలవుతుంది చిన్నమ్మాయి. ఇంకా తలంబ్రాలు, తాళిబొట్టు అన్నీ అయిపోయాయండి. పెళ్ళంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడ అరుంధతి నక్షత్రం చూపించడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడ ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు ఇక్కడ ఆర్కెస్ట్రా జరుగుతుంది కదా! వాళ్ళు అందరికీ కోలాటం స్టిక్ ఇచ్చేసి అందరిని పిలిచారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వాళ్ళందరినీ పిలుచుకొనొచ్చేస్తున్నారు. తీసుకొచ్చేసి అందరిని ఇలా డాన్స్ వేయిస్తున్నారండి. ఆర్కెస్ట్రా వాళ్ళు చాలామంది ఇలా ఆడవాళ్ళలో ఉన్నటువంటి కళను, వాళ్ళ ఇంట్రెస్ట్‌ను బయటకి తీసుకొస్తారు. వాళ్ళకు చాలా చాలా థాంక్స్ అండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకు డాన్స్ వేయాలని చాలా ఇష్టం ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారనే సిగ్గుతో చాలామంది ముందుకు రాలేకపోతుంటారు. కానీ ఇలాంటి ఫంక్షన్స్‌లో ఇలా వాళ్ళు ముందుకు తీసుకురావడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆనందాల్ని కూడా ఈ విధంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళు సంతోషంగా ఉంటారు గదా! అది నాకు చాలా బాగా నచ్చుతుందండి. చాలామందికి ఇష్టమండి ఇలా డాన్స్ చేయాలని. కానీ ఇక్కడ ఎవ్వరికీ స్టెప్స్ రావండి మాకు. కానీ మేము ఆమె చూపిస్తుంటే దాన్ని ఫాలో అవుతూ అందరం చేశాము. చాలా సరదాగా అనిపించిందండి. ఎంత ఆనందంగా ఉన్నిందో. మొత్తం పెళ్ళంతా ఒక ఎత్తయితే, ఇలా డాన్స్ వేయడం ఇంకొక ఎత్తు. చాలా సూపర్ అనిపించింది. ఇంకా పెళ్లి అయిపోయింది గదండీ! ఆ రోజు పెళ్లి ఆడపిల్ల వాళ్ళు చేశారు కాబట్టి, మన ఇంటి వాళ్ళు చేసినంక, ఆ రోజు మన ఇంటి ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళు మెరవనుంటుందండి. మెరవనంటే ఇలా పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ని ఊరేగించి ఇక్కడ డీజే పెట్టి ఇక్కడ చూడండి ఎంత చక్కగా డాన్సులేస్తున్నారో మా అన్న, మా వదిన, మా తమ్ముడు, అక్క, బావ, పిన్ని, పెద్దమ్మ ఇలా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా చక్కగా మెరవన్‌లో డాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేశారండి. అలాగే కొత్త జంట కూడా చాలా చక్కగా డాన్సులు వేశారు. ఇంకా మెరవన్‌లో అయితే ఈ విధంగా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి మధ్య మధ్యలో ఎర్నీళ్లు దిష్టి తీస్తూ ఇంకా ఇలా ఊరేగిస్తూ ఉంటారు. నెక్స్ట్ రోజు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికైతే మళ్ళీ గూడా వెళ్తారండి వాళ్ళ ఇంటికి. దాన్ని మళ్ళీ పెళ్లి అంటారు. తిరిగింపులంటాం వాటిని మేము. ఈ విధంగా మా రాయలసీమలో అయితే మేము పెళ్లి ఈ విధంగా చేస్తాము. నేనేదైనా తప్పుగా చెప్పింటే ఏమనుకోకండి. నాకు తెలిసింది చెప్పాను. మీ ప్రాంతంలో, మీ ఇంట్లో మీరు ఏ విధంగా పెళ్లి చేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పెళ్లి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.